జ్యోత్స్న అయితే రౌడీలకి ఫోన్ చేసి దీప టిఫిన్ బండి అయితే కాల్చేస్తూ ఉంటుంది. అలా కాల్పించేస్తూ ఉన్న టిఫిన్ బండి దగ్గరికైతే దీప అయితే వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా వచ్చి ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా అది మొత్తం పూర్తిగా కాలిపోతూ చాలా బాధపడుతూ ఉంటారు. అది చూసి దీప, కార్తీక్ ఇక అలా బాధపడుతున్న కార్తీక్ దీప వాళ్ళ దగ్గరికి వచ్చి అయితే జ్యోత్స్న చాలా దినంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఓదార్చడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదంతా జ్యోత్స్న చేసిందని తెలిసి. ఇక జ్యోత్స్న అయితే అందరూ ఉన్నారు. దీప ఏం కనిపించడం లేదు. బండి కాలిపోయిందని బాధలో ఎక్కడుంది అని చెప్పి జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అదే టైంలో వచ్చిన దీప అయితే కాలిపోయింది బండే కదా! మేం కాదు కదా! అని చెప్పి అంటూ ఉంటుంది. మాకు బండితో సంబంధం లేదు. మాకు చేతిలో పనుంది అని చెప్పి దీప అయితే చాలా కాన్ఫిడెంట్‌గా జ్యోత్స్నని చూసి అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న చూసి దీప ఆడిన మాటలకైతే జ్యోత్స్న షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది అనైతే షాక్ అవుతూ ఉంటుంది. మా బండిని కాల్చేశారు కానీ మా చేతిలో పనినైతే కాల్చలేరు కదా అని చెప్పి దీప అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి జ్యోత్స్న షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక దీప కాన్ఫిడెన్స్ చూసి జ్యోత్స్న అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది.